అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. చాలా మన ఇంటికి మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చింది అనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తావు? పరిగెత్తుతూ ఉంటావు. ఇంకా సాయంత్రం వాళ్ళు వెళ్ళిపోతారు కదా, ఆ బిర్యానీ ఈ బిర్యానీ అది బాగుంటుంది ఇది బాగుంటుంది, లేదు నేను వంట చేసి చికెన్ మటన్ వాళ్ళకి కావాల్సిన అన్ని స్పెషల్ ఐటమ్స్ అన్నీ పెడతాం మనం. ఎందుకు? వాళ్ళ కడుపు నిండా తిని సంతోషంగా వెళ్ళాలి అని. ఇప్పుడు ఇక్కడ అబ్రహాము అది చేస్తూ ఉంది. సారా ఎక్కడుంది? పక్కన ఉంది, డేరాలో ఉంది. ఆమెకు చెప్పేశాడు, అమ్మా నువ్వు ఈ పని చేసేసే వెంటనే ఈ పిండి తీసుకో, మెత్తని పిండి తీసుకొని మంచి రొట్టెలు చేయి. తర్వాత ఏం చేశాడంటే ఒక దూడ పిల్లని తీసుకొని పనివానికి ఇచ్చేశాడు. రే నువ్వు ఇది రెడీ చేసేసే, పెట్టేసే. తర్వాత వారతనితో నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడగగా అతడు అదిగో గుడారములోనున్నదని చెప్పాను. అందుకాయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఏం చేశాడు ఆయన? దేవునికి మంచి వంట అంటే ఏం చేశాడు? ప్రిపేర్ అయినాడు ఆయన. అప్పటికప్పుడు మంచి 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 రొట్టెలు, మంచి వంట తయారు చేసేసాడు. రెడీ అవుతుంది అక్కడ. అప్పుడు పిలిచి సారా ఎక్కడ ఉందని అడిగాడు. సారా లోపట నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి నీ భార్యకు కుమారుడు ఉంటాడు, పుడతాడు అని. ఈ మాట విన్న సారా నవ్వే సన్నివేశం ఇక్కడనే. ఇప్పుడు ఉన్నట్టుండి మీ దగ్గరకు వచ్చి, అమ్మా నీ లైఫ్ గొప్పగా మారబోతుంది, గొప్పగా మారబోతుంది, ఇంకా దేవుడు లైఫ్ చేంజ్ చేస్తాడంటే, ఇంతకాలం వచ్చింది ఇప్పుడు వస్తుంది, పోయిన సంవత్సరం వస్తుందని చెప్పాను కదా. ఈమె కూడా అట్లనే సేమ్. కాకపోతే ఏం చేసి నవ్విందంటే కొంచెం నవ్వి, ఆయనకేమో 99 సంవత్సరాలు, ముసలోడు. ఇది జరిగే పనేనా అమ్మా? జరుగుతుందా? ఈ రోజులు మనం చూస్తూ ఉన్నాం, పెళ్ళై 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా కొంతమంది పిల్లలు పుట్టరు. అది తప్పేం కాదు, ఎందుకంటే ఇప్పుడున్న ఫుడ్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇప్పుడున్న స్ట్రెస్ కావచ్చు. మరి అప్పుడు వాళ్ళకి మరి అట్లాంటిది ఏం లేదు, అయినా కూడా ఆలస్యమైంది. కానీ ఇక్కడ వాగ్దానం ఎందుకు అంటే, ఒక సమయం మన జీవితంలో వస్తుంది, ఒక గడియ మన జీవితంలోకి వస్తుంది. ఆ టైం నీ లైఫ్ని చేంజ్ చేయబోతుంది. అయితే నువ్వు ఎప్పుడు ఎట్లా ఉండాలా? సిద్ధంగా ఉండాలా. ఎట్లా ఉండాలా? ఎప్పుడు ఏడ్చుకుంటా, ఎప్పుడు విశ్వాసం లేకుండా, నిట్టూర్పులు. నీకు నిరీక్షణ ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, నీతి ఉండాలి. ఈ ఆదికాండంలో 4 వ్యక్తులు, 4 వాళ్ళకి దేవుడు వాళ్ళ దగ్గర చూసిన ఈ 4 క్వాలిటీస్ మన లోపల ఉండాలి. మనలో విశ్వాసం ఉంటే నీతి ఉండదు, ఇవి 2 ఉంటే ప్రేమ ఉండదు, ఈ 3 ఉంటే నిరీక్షణ ఉండదు. అంటే ఇక్కడ 99 సంవత్సరాలు అయింది, నమ్మకం లేదు, ఆమె నవ్వింది. తర్వాత అబ్రహామును శారయును బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి. ఏమంట? బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలమూడికిన దాననైతి అయిన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా కదా. ఈ వాక్యం వింటా ఉంటే, లేకపోతే దైవజనుడు చెప్పిన కొన్ని ప్రవచనాలు కావచ్చు, మనం రిసీవ్ చేసుకోము. ఎందుకు మీలో మీరు నిరుత్సాహపడతారు?
ఇది జరుగుతుందా, ఇది జరగదు. పాస్ అవుతామా, కాదు. ఉద్యోగం వస్తుందా, రాదు. నా భర్త మారుతాడా, మారడు. ఒక ఆమె చెప్తుంది, ఏమంటుంది తెలుసా, నేను ప్రార్థన చేసి తప్పకుండా దేవుడు మారుస్తాడు. మనం వాడు దరిద్రుడు బ్రదర్, వాడు మారడు. అరే మాట వరుసకైనా మారుతాడు, అస్సలు మారడు మారడు మారడు. సరే ఇంకా నేనేం చేయాలి ఇక్కడ? ప్రైజ్ ది లార్డ్. అంతకుమించి ఏం చేస్తాం అక్కడ? నీలో నిరీక్షణ ఉండాలా. నువ్వు చనిపోయేంత వరకు నీలో ఏముండాలి? నిరీక్షణ. దేవుడు చేస్తాడు, దేవుడు నా జీవితంలో అద్భుత కార్యము చేస్తాడు. ఈ విడుదల జరుగుతుంది, నాకు వస్తుంది, దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ ఏమన్నాడు? 13-14 చదవం మళ్ళొకసారి. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. చాలు. నీకు నిజంగా దేవుని పైన నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, నిరీక్షణ ఉంటే, ప్రేమ ఉంటే, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం చెప్తారు. ఎందుకంటే ఆమె నవ్వింది. ఎందుకంటే వృద్ధురాలు అయిపోయి ఇంక పిల్లలు పుట్టే అవకాశం లేదు, ఆయన వృద్ధుడే, నేను వృద్ధుడే, ఇది జరుగుతుందా అన్న ఒక ఆలోచన ఆమెకు వచ్చింది. కానీ అది గమనించినటువంటి ఆయన, ఆమె నవ్వింది కదా, ఎందుకు నవ్వాలి? యెహోవాకి ఏమైనా అసాధ్యమా? ఆయనకి సమస్తం సాధ్యమే కదా దేవునికి. అమ్మ నువ్వు ఏదైతే ఈరోజు నువ్వు చూస్తున్నావో, ఏదైతే నీ జీవితంలో అసాధ్యం అనుకున్నావో, అది సాధ్యము చేసే దేవుడు ఈయన నువ్వు నమ్మితే చాలు, ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. నీ లైఫ్ చేంజ్ చేస్తాడు ఆయన. చాలామంది ఏమనుకుంటారంటే, మన ఆయన ఏం సంపాదించలేదు, నేను చదువుకోలేదు, నా జీవితం ఇంతే, నా పిల్లలు ఇంతే. కానీ నువ్వు నమ్మితే, దేవుడు నీ జీవితాన్ని మార్చగలను నమ్మితే, నీ దగ్గర నుంచి మొదలు పెడితే నీ తరతరములు కూడా దేవుడు ఐశ్వర్యంలోనే వారిని ఉంచుతాడు. హల్లెలూయా. అప్పులను కొట్టివేసి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఉన్నతంగా దీవిస్తాడు. ఆ విశ్వాసం నీకు ఉందా? ఈరోజు ఉంటే ఈరోజు దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితాన్ని దేవుడు నూతనమైనటువంటి దీవెనలతో నింపబోతా ఉన్నాడు. ఒకవేళ నువ్వు కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉంటే ఈరోజు పట్టుకో. దేవుడు నిన్ను దాటిపోడు, దేవుడు నిన్ను దాటిపోడు. ఆయన ఏం చేస్తాడు? నీ లైఫ్ని చేంజ్ చేస్తాడు. హల్లెలూయా. కదా, వాళ్ళు ఆయన జీవితంలో ఏం లోటు ఉంది? పిల్లలు లేరు, వాగ్దానం ఉన్న పిల్లలు లేరు. కానీ ఆ మాట చెప్పాడు. నెక్స్ట్ ఇయర్కి ఏం జరిగింది అక్కడ? దేవుడు బ్లెస్ చేస్తాడు నెక్స్ట్ టైంకి. హల్లెలూయా. మరి అలాంటి విశ్వాసము కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ జీవితాన్ని నువ్వు ఊహించుకో. ఈరోజు దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తాడంటే అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.